ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6, 7, 8 వచనాలని చదువుకుందాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అట్లాగే దేవుని వాక్యం నుంచి మరొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. మరి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు పురుకొల్పుకొనని ఆలోచింతము. ఎందుకు దేవుని వాక్యం ఇంత స్పష్టంగా మనకి ఇన్ని విషయాలు చెప్తుంది అంటే, మరి చివరి దినాలు, అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయనేది దేవుని వాక్యంలో మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయము. యుద్ధములు జరుగుతాయి, యుద్ధ సమాచారాలు వింటారు, దేశం మీదకి దేశం రాబోతుంది. చూడండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అమెరికా అధ్యక్షుడు అవడం క్రైస్తవులకు మేలా శాపమా? మరి ఇట్లా అనుకుంటే ఆయన వచ్చాక అమెరికాలో ఎన్నో మరి కొత్త చట్టాలను చేస్తూ వచ్చాడు. అమెరికాలో సామాన్యంగా మనం గమనించినట్లయితే ఒక చట్టం ఉంటుంది, లేబర్ చట్టం. దాన్ని ఏమంటారంటే FLSA అని పిలుస్తారనమాట. దాని అర్థం ఏంటంటే ఫెయిర్ లేబర్ స్టాండర్డ్ యాక్ట్. అంటే ఎవరైనా ఆదివారాన్ని పనిదినంగా ఒకవేళ పని చేస్తే వాళ్ళకి $100 బదులు ఆ రోజు $150 ఇస్తారనమాట. కాబట్టి అనేక మంది చర్చిలకు వెళ్ళడం మానేసేసి వాళ్ళు మరి పనికి వెళ్ళడం, ఉద్యోగాలు వెళ్ళడం చూస్తున్నాం. అలాగూ క్రైస్తవ్యం అనేది నీరు గారిపోయింది అమెరికాలో. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఏమనంటే దేశంలోనికి తిరిగి పాత అమెరికాను తీసుకురావాలి, క్రైస్తవ విధానాన్ని మళ్ళా పునరుద్ధరించాలి అనే మాట అనేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తూ వచ్చాం. This country, it's the biggest thing missing. We have to bring back our religion. We have to bring back Christianity in this country. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఆధ్యాత్మికంగా వాళ్ళని పురుకొల్పడం కొరకు చూస్తున్నాం. అయితే 2 రోజుల క్రితం మనం చూస్తూ వచ్చాం, 72 గంటల అల్టిమేటాన్ని హమాస్కు ఆయన జారీ చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు చాలా మంది హమాస్ యొక్క చెరలో వారు బందీలుగా ఉంటూ వచ్చారు. 72 గంటల్లో వాళ్ళు కానీ విడుదల చేయకపోతే యుద్ధం తప్పదు అని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం చూస్తూ ఉన్నా. కాబట్టి చూడండి, ఒక ప్రక్క మరి క్రైస్తవ్యాన్ని సంస్కరిస్తూ పునరుద్ధరించడం అనేది మనం చూస్తున్నాం. మరి మరొక ప్రక్క మేఘాలు ఆవరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? 72 గంటల తర్వాత ఏం జరగబోతుంది? ఎంత చూస్తే శనివారం నాటికి మనకు అర్థమవుతుంది. నిజంగా ఆ యొక్క చెరలో ఉన్న వారిని, ఆ బందీలను కానీ విడిపించకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఒక పక్క అగ్రరాజ్యం, ఒక పక్క ఉగ్రమూక, ఈ మధ్యన ఏం జరుగుతుందో చూడాలి. ప్రపంచం ఒకదాని మీదకి, ఒక దేశం మీదకి మరొక దేశము యుద్ధానికి కాలు దువ్వబోతూ ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ ముందస్తుగానే దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించి పెడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ భక్తులారా, విశ్వాసులారా, ప్రభు పేరిట మీకు అందరికీ ఒకటే మాట తెలియజేస్తున్నాను. అర్థం చేద్దాం. ప్రభు మనకి తోడేయండి, కృపను అనుగ్రహించును గాక. అందరికీ వందనాలండి.